ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసైన ఓ కానిస్టేబుల్ అప్పును తీర్చేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారిని హత్య చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. తన భార్యతో కలిసి ఓ వృద్ధురాలి దగ్గర ఉన్న బంగారాన్ని చోరీ చేయడమే కాకుండా ఒంటిపై ధరించిన బంగారం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారిని హత్య చేశాడు. సిద్దిపేట జిల్లా క్రైమ్ విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ ఆన్లైన్ బెట్టింగ్ లో 36 లక్షల వరకు నష్టపోయాడు. అప్పులు తీర్చేందుకు హత్యలు, చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన సోదరుడి ప్లాట్ రిజిస్ట్రేషన్ విషయంలో సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి విశ్వనాథ్తో పరిచయం ఏర్పడింది. విశ్వనాథ్ ఒంటిపై ఉన్న బంగారంపై కన్నేసిన ప్రవీణ్ కుమార్ భార్య రజితతో కలిసి ఆయన్ను చంపాలని పథకం వేశాడు. ఈ నెల 2న ప్లాట్ చూపిస్తామని చెప్పి విశ్వనాథ్ను కారులో పెద్దకోడూరు శివార్లో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి చంపేశారు. అనంతరం ఆయన ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, చేతికడియం, 5 ఉంగరాలను తీసుకుని మృతదేహాన్ని రంగనాయక్ సాగర్ రిజర్వాయర్లో మల్లన సాగర్ కాలువలో పడేసి వెళ్లిపోయారు. విశ్వనాథ్ భార్య వనిత ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన చిన్నకోడూరు పోలీసులు ఈ నెల 3న మల్లన సాగర్లో విశ్వనాథ్ మృతదేహాన్ని గుర్తించారు. సీసీ కెమెరాను పరిశీలించి సాంకేతికత ఆధారాలతో నిందితులైన కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్, అతని భార్య రజితను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు గత నెల 25న వారు పక్కింట్లో ఉండే వృద్ధురాలు నర్సవ్వను ఆసుపత్రి పేరుతో కారులో తీసుకెళ్లి ఆమె ఒంటిపై ఉన్న 3.5 తులాల బంగారు గొలుసును దొంగిలించారు. బంగారాన్ని హైదరాబాద్లోని దుకాణాల్లో విక్రయించి సుమారు 16 లక్షలు తీసుకున్నారు. చనిపోయిన అతను బెల్లి విశ్వనాథం. ఇప్పుడు రెగ్యులర్గా 1 o'clock ఇంటికి వచ్చి భోజనం చేసేవాడు. రెగ్యులర్గా ఆ రోజు రాలేదు. అప్పటికి డౌట్ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్లో ఆ రోజు సాయంత్రము. అది కన్ఫర్మ్డ్. అది వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మిస్సెస్ అంటుంది. పక్క ఇది జరిగిందంతా టోటల్లీ ఇన్వాల్వ్ అయిందంతా ప్రవీణ్. ఆ ప్రవీణ్ అని ఆ ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. టోటల్లీ మాకు మొత్తం వాడి మీదనే ఉందని మనం అని అన్నారు. వాడు వాళ్ళ మిస్సెస్ వాళ్ళంత గ్యాంగ్ అట. అది తమ్ముడు ఈ లావాదేవీలు నడిపిండట, ఈ డబ్బుల వ్యవహారము. సో ఆ తమ్ముడు గురించి వీడు ఇన్వాల్వ్ అయిందట. అది సంగతి. పోయిండు. మరి ఎక్కడ దించడం ఏంటంటే నేను అక్కడ దించేసిన అదేదో జంగల్ ప్లేస్లో ఎవరైనా దించారు తీసుకుపోతే ఎక్కడో సమ్ము దించాలి. కానీ అది వాళ్ళు అప్పుడే డౌట్ వచ్చింది మాకు. మొత్తం ఇది ఇన్వాల్వ్మెంటు ఇది జరిగింది. దీనికి కారకుడు మొత్తం టోటల్లీ ప్రవీణ్, క్రైమ్ కానిస్టేబుల్. అదేదో పక్క కన్ఫర్మ్ అందరికీ వాడి మీద ఉంది. మేమేదో మాకు వాడి మీద చెప్పాలని లేదు. జరిగింది ఇది.